మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. భాగ్యంలో రాహు బలంగానే ఉన్నారు. మరి అంత బలంగా కాకపోయినా మధ్యస్థంగానే ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి రావడం సంతోషకరం చెప్పచ్చు. అదేవిధంగా తృతీయాధిపతి అయిన రవి 6 ఉన్నారు. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు కూడా 6 ఉన్నారు కుజుడితో కలిసి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇండైజెషన్ సంబంధించి తలకు సంబంధించిన సైనస్ కావచ్చు, ఇటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పూల వారికి, పూజా సామాగ్రి వారికి కూడా గత 2 వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త బిజినెస్ ప్రారంభిద్దాం లేదా ఉద్యోగం మానేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఏదైనా సరే మీరు ఉద్యోగం చేసుకుంటూనే సైడ్ ఇన్కమ్ లాగా ఏదైనా వ్యాపారం పార్ట్నర్షిప్లో పెట్టుకోవడం చెప్పదగినది. అంతేగాని డైరెక్ట్గా ఓన్గా బిజినెస్ చేద్దాం మట్టుకు అనుకోవద్దు. ఉద్యోగం చేస్తే చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి లేవు. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. విద్యాకారకుడైన గురువు దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు పఠించడం చెప్పదగినది. మీరు ఏదైతే విద్యను కోరుకుంటారో అది నెరవేర్చే బాధ్యత స్వామివారిది ఉంటుంది. నిర్వర్తించాల్సిన బాధ్యత మనది ఉంటుంది. బద్ధకాన్ని పక్కన పెట్టి చదువు మీద ధ్యాస పెట్టండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా రాణించగలుగుతారు. ఒక సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా బాగున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ సంబంధించిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది. హనుమాన్ లాకెట్టు, అదేవిధంగా దక్షిణామూర్తి లాకెట్ మెడలో వేసుకోవడం చెప్పదగినది. పంచముఖి ఆంజనేయ స్వామిది చిన్న స్టాండ్ ఉంటుందండి లాకెట్టు. అది పూజా గదిలో కానీ మన ఆఫీస్లో కానీ అది పెట్టండి. పంచముఖి ఆంజనేయ స్వామి పెట్టడం వల్ల నరదిష్టి సాధ్యమైనంత వరకు తగ్గుతుంది. తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని ఒక 11 సార్లు చెప్పించండి. ఇది చక్కగా చేయండి. ఇంట్లో కానీ బయట కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అని ఉంటే కొంతవరకు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.